అమ్మనాయప్ప నీకేం గురువా యాపీగా కాలు మీద కాలేసుకుని ఊరినే కబుర్లు చెప్పుకుంటున్నావు. అవతల జనం తెలివి మీరిపోతున్నారు. అక్కడికి మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి పాతికో పరకో అప్పెట్టి వాళ్ళని మన గుప్పెట్లో పెట్టుకున్నాం ఇన్నాళ్ళు. కానీ ఇది ఏంటంట? చెప్తా. చెప్పు. చెప్తా. చెప్పు. చెప్తా. చెప్పు. ఏమిటయ్యా లింగం, 4 ఊళ్ళో మూతపరివి. నీ ఊళ్ళో కేకేస్తే నా ఊళ్ళో వినిపిస్తుంది, నా ఊళ్ళో కేకేస్తే నీ ఊళ్ళో వినిపిస్తుంది. అయినా గవర్నమెంట్ పబ్లిక్ గా నీ మున్సబగిరి లాక్కుంటేనే నువ్వు ఇంత ఉద్రేకపడలేదు. ఏమిటయ్యా ఉద్రేకం? కూర్చొని చెప్తా. ఏంటి చెప్పేది? సిద్ధిలిగూడెం లేదు, సిద్ధిలిగూడెం ఏదా ధవళేశ్వరం ఫిర్కా. ఇక్కడెవడో అనామకుడు 4వ క్లాస్ చదివాడంట. అప్పటికే పెద్ద నాయకుడిని అయిపోయాను అనుకుంటున్నాడు. మన దగ్గర తనఖా పెట్టిన భూమి గురించి ఒకటే తగాట. కర్రలతో సహా జనాన్ని ఎంటేసుకొచ్చి నన్ను బెదిరిస్తున్నాడు. ఇదేనయ్యా వెళతో వచ్చింది తగాదా? ఒత్తిగా తెలియని వాళ్ళు ఇంత చదువుకుంటే మన నెత్తి మీద ఎక్కిపోతారు. ఏమిటంటాడు వాడు? 4 రోజుల్లో మనం భూమిని ఖాళీ చేయకపోతే అరకలు కట్టుకుని వాళ్ళే తుమ్మేసుకుంటారంట. ఆ అరకలకు అప్పులు కూడా మనం ఇవ్వాలి ఆ వెధవులకి. మాటల్లో మన వాళ్ళని లొంగ తీసుకోపోతే మందు కొట్టేస్తారు. ఆ తర్వాత మన చేతుల్లో ఉండరు. మనం చేద్దామండి. ఏమిట్రా? మనం వెళ్ళి అక్కడ కాళ్ళు అట్టుకుంటామండి. ఈడేబడయ్యా మధ్యలోను. నేను దేశానికి దత్తుడిని, ఈ వెధవ నాకు దత్తుడు. నువ్వు పని చేయండి, వెళ్ళి నున్నగా గుండు కొట్టించుకురా. నాది. అబ్బబ్బబ్బా, నవగ్రహాలు నా చుట్టూతా తిరుగుతున్నట్టున్నాయి. అసలు ఈ సమస్యను ఎట్టా పరిష్కారం చేయాలి అది చెప్పు నాకు. చెప్తా. నా దగ్గర 4 మనుషులు ఉన్నారు, వాళ్ళని నీకు ఇస్తా, తీసుకెళ్ళు. ఆ నాయకుడు ఎక్కడున్నాడో పట్టుకో, రాత్రి ఆయన లేపే. ఆ తర్వాత నేను జైల్లో కూర్చుని ఊసలు లెక్కట. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఎందుకయ్యా భయపడతావు? ఆ నాయకుడు చావుకు ముహూర్తం పెట్టి అవసరమైతే 4 రోడ్ల మధ్య ఆ చావు నాడుతూ చెప్పి మరీ చంపు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా. మా శ్రీధర్ తన తొలి కేసులోనే ఘన విజయం సాధించినందుకు బార్ అసోసియేషన్ సన్మానం చేసిందని మీ అందరికీ తెలుసు. అది నాకు చాలా గర్వకారణం. ఆ విజయాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. Now, give him a big hand. మరొక్క మాట, మా శ్రీధర్ మీకు లాయర్ గానే తెలుసు. కానీ ఇంత ప్రతిభావంతుడైన లాయర్లో ఒక అద్భుతమైన ఆధునిక కవి కూడా దాగి ఉన్నాడు. ఈ అద్భుతమైన కవి ఒక అద్భుతమైన గేయం రాశాడు. అది నేను విన్నాను. ఇప్పుడు మీరందరూ కూడా వినాలి. పేదలు పేదలు పేదలు, ఇటు చూసిన అటు చూసిన ఎటు చూసిన పేదలు. దేశమాత వదనంలో మాయని మత్సలు, సంఘానికి పట్టిన దీర్ఘ వ్యాధ, ఎన్నటికీ చిగురించని మూడులు కలిగిన వారల కలకల చూచి కడుపు పండి ఏడ్చే ఏడ్పులు, పెరగలేని తమ బలహీనతను పరుల దోపిడిగా అరిచే అరుపులు, ప్రజాస్వామ్య పరిరక్షణకిచ్చిన ఓటును నోటుకు అమ్మే దరిద్రులు. పట్టణాలలో, పల్లెటూళ్లలో, వీధిలో, సందులో కార్లు, రైళ్లు, బస్సులు, బళ్ళు ఎక్కడాగితే అక్కడ మనకు కనిపించే పిచ్చాపాత్ర. ఓహో, జార్జ్. ఎస్ సార్. మన డ్రైవర్ పేరు ఏమిటి? చిరంజీవి సార్. అతని అడ్రస్ ఎక్కడ తెలుసా? తెలుసు. నమస్కారం సార్. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు సార్. అంతమందిలో నేను ఎలా నవ్వడం తప్పే అయితే నన్ను క్షమించండి సార్. నేను క్షమాపణ కోసం
తప్పు నీలోనే ఎక్కడో, అది నాలోనా నా జ్ఞేయంలో? లేనివాడి దురదృష్టంలోను ఉన్నవాడి అదృష్టంలోను సార్. నేను ఉన్నవాడి నన్ను అహంకారంతో రాలేదు, నిజం తెలుసుకోవడానికి వచ్చాను. నిర్భయంగా చెప్పు. పేదవాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉంటారు, వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు. ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం, కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు? ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు? పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు, అసలు జీవితం అంటే ఏమిటో మీకు తెలియదు సార్. మీరు ఊహించుకున్న ఈ దురభిప్రాయంతోనే మొన్న కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్న బిడ్డను, పెళ్లి కావలసిన ఆడపిల్లను 10 మంది ముందు పతిత వ్యభిచారిని నిరూపించారు, చప్పట్లు కొట్టించుకున్నారు, పూలదండలు వేయించుకున్నారు. కానీ ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా? ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా? వ్యభిచారిణి అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకిచ్చిన బిరుదులతో తుడిచిపారేయగలరా? చేస్తా, తప్పకుండా చేస్తా. కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదని నువ్వు రుజువు చేయగలవా? తప్పకుండా చేస్తాను. ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు తెలియదు, కానీ ఆ రాజా, ఆ లోపర్, ఆ మదించి నాబోత నాకు బాగా తెలుసు. వాడు రోజు ఆడే ఆటలు నాకు తెలుసు, వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు. Cheers! Oh, come on, beauty. Please come on. Devya. Hi, Raja. Oh, you're here. Please come on. Oh, one more beauty is here. Oh, the great criminal lawyer, Mr. Sridhar. Welcome, Randy. నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను, మీరే వచ్చారు. అంటే మనమంతా ఒకే క్లాస్, ఒకే రేస్. అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు. కానీ సార్, లాలో మనలాంటి వాళ్ళకింత సేఫ్టీ ఉందని రేప్ మాత్రమే కాదు, మద్దతు చేసి కూడా డబ్బుతో తెలివితో ఈజీగా తప్పించుకోవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్. నీకు ఈ రోజే తెలిసిందా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. స్కౌట్, తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి ఆ అమ్మాయినే కాదు నన్ను కూడా మోసం చేశావు. స్కౌట్, స్కౌట్. సార్, నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్ట్ కాదురా, నిన్ను హ్యాక్ చేయాలి. తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం బలికేవడానికి వీల్లేదు. కమాన్, వచ్చి పెళ్లి చేసుకో.